సార్ బాబీ గారు, ఇప్పుడు మీకు ఒక సూటి ప్రశ్న. హ్మ్. మీరు ఎలక్షన్‌లకు ముందు జనసేన తరపున ప్రచారం చేశారు. జనసేన తరపున కొద్దిగా పోటీకి కూడా దిగారు. ఇప్పుడు పార్టీ నుండి ఎందుకు బయటకొచ్చారు సార్? మీరు తప్పుగా అనుకున్నారు గానీ, వాస్తవానికైతే పవన్ కళ్యాణ్ గారికి నాకు మంచి సంబంధాలున్నాయి. అవును. ఏలూరు బాబీ అని ఆయన పిలిచేంత చొరవ నాకు ఆయనకుండేది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ కూడా కులాన్ని గానీ, మతాన్ని గానీ లేదు. నేను కూడా అనుకున్నాను. ఒకానొక టైంలో నేను కూడా ఏమనుకున్నానంటే పొరపడ్డాను ఆయన విషయంలో. ఆయన పార్టీ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కల్వకులం తులసి గారనే వ్యక్తి ఆహ్, మీరుంటే ఉండండి లేదా వెళ్ళిపోండి అంటే, మేము ఫస్ట్ నుండి కూడా ఒక ఉద్యమకారులుగా ఆత్మగౌరవం కోసం పోరాటం చేసే వ్యక్తులుగా ఉన్న తర్వాత మరి సాగర్ గారు గానీ, లేదంటే శేషు గారు గానీ వీళ్ళందరూ మేమందరం కలిసి జనసేనని గ్రామ స్థాయిలో ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో తిరిగి ఆయన పుట్టినరోజు వేడుకలు కానివ్వండి, లేదంటే ఆయన జనసేన సిద్ధాంతాలు 7 ఏతున్న ఆ సిద్ధాంతాలుగా అన్నీ మేము పల్లె పల్లెకి, వాడవాడకి వెళ్ళి చెప్పడం జరిగింది. ఒకానొక సందర్భంలో మన రామ్ చరణ్ గారే పోలవరంలో షూటింగ్ జరుగుతుంటే, రంగస్థలం షూటింగ్ జరుగుతుంటే అక్కడ జనసేన ఫ్లాగ్ ఉంది. అవును. అబ్బో! ఇదేంటి మన జనసేన ఫ్లాగ్ ఇక్కడ కూడా ఉందని ఆరా తీస్తే అది మనం తీసుకెళ్ళి అక్కడ కార్యక్రమం చేసిందే. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఎంత కష్టపడినా అధిష్టానంకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గుర్తించిన కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు. అవును సార్. నా వరకు నేను షెడ్యూల్ క్యాస్ట్ మాల కులానికి సంబంధించిన వ్యక్తిని. అవును సార్. నేను పవన్ కళ్యాణ్ గారితో క్లోజ్‌గా ఉండడం అనేది కొంతమంది అంటే వాళ్ళకే ఉంటది కదా! మనోడేంటి పవన్ కళ్యాణ్ గారు మాలలతో ఎక్కువ ఉంటున్నారు. లేదంటే రెల్లీస్‌లో తేజ ప్రవీణ్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన్ని స్వయంగా కౌగిలించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ మీటింగ్ ఏర్పాటు చేసింది కూడా నేనే. ఇక్కడ ఏలూరు జిల్లా వస్తే జిల్లా మొత్తం టోటల్‌గా జిల్లా మొత్తం కూడా నేనే కండక్ట్ చేశాను. ఏంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. అవును సార్. ఒక పాస్టర్స్‌తో కావచ్చు, ఒక రెల్లీస్‌తో కావచ్చు, ఒక ఎస్సీలతో కావచ్చు, లేదంటే బీసీలతో కావచ్చు, పామాయిల్ రైతులతో కావచ్చు, రకరకాల డిఫరెంట్ ఏబుల్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆయనకి పరిచయ కార్యక్రమం పెట్టి ఆ సమస్యల్ని అడ్రస్ చేసాం మేము. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులకి ఏంటంటే, మేము ఉండడం నచ్చలేదు, మీరు ఉంటే ఉండండి పోతే పోండి అన్నట్టుగా మాట్లాడడం. మనకి ఆత్మగౌరవం ఎక్కువ కదా! బాబాసాహెబ్ అంబేద్కర్ వాసన అంటే ఆత్మగౌరవం కోసం దేనికోసమైనా పోరాటం చేసే వ్యక్తులు సర్లే అని చెప్పేసి బయటకు రావడం జరిగింది. దాని తర్వాత కూడా నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యక్షంగాని పరోక్షంగాని విమర్శించలేదు. ఆయన యొక్క భావాలంటే ఇష్టం. ఆయన బట్టే పాలిటిక్స్‌లోకి కూడా రావడానికి కొంత నాకు ఇంట్రెస్ట్ కలిగింది. సార్, ఇప్పుడు ఎస్సీకి సంబంధించినటువంటి చాలా నిధులు కానీ, కార్పొరేషన్లు కానీ, ఇటువంటి చాలా మట్టికి తీసేసినట్టు మనం గత ప్రభుత్వం చూసాం. మళ్ళీ ఏమైనా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధానం ఉందా? లేదన్నా మన ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ ఇలా మైనార్టీకి సంబంధించినటువంటి నిధులు, ఇలాంటి పెన్షన్లు ఇలాంటివి ఏమైనా పెంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అసలు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలకు సంబంధించి ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది నేను ఘంటాపథంగా ఎందుకు చెప్తున్నాను అంటే, వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు బాధపడినా నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే నా జాతి ఇబ్బంది పడినప్పుడు నా జాతి యొక్క ప్రయోజనాల కోసం నేను గొంతెత్తాలి, ప్రశ్నించాలి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ఉండేవి. ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేది తీసేసాడు జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఉండేది. ఆ పథకానికి జగన్ అన్న విదేశీ విద్యా అంటే అంబేద్కర్ కన్నా గొప్పడా జగన్? నేను అడుగుతున్నా ఈ రోజున. లేదు, ఆ పథకం తీసేసాడు. అలాగా షాదీ ముబారక్ అని చెప్పేసి ముస్లిమ్స్కి ఉండేది. బహుజన్కు సంబంధించిన 26 సంక్షేమ పథకాలు తీసేసాడు అతను. అవి ఒకటే కాదు, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ కార్పొరేషన్ని ఏం చేశాడంటే మాల కార్పొరేషన్, మాది కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ అని చెప్పేసి విడదీసేసాడు. ఆ విడదీసేయడం వల్ల మేము విడిపోయి సంతోషంగా ఉన్నానని ఆయన అనుకున్నారు. కానీ ఒక్క పైసా కూడా ఎస్సీ కార్పొరేషన్ నుండి మాలలకి 2019 నుండి 24 అతను దిగే వరకు కూడా ఒక లోన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. మాదిగ సోదరులకి ఒక లోన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అదేవిధంగా రెల్లి సోదరులకి ఒక లోన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఆ విధంగా ద్రోహం చేశాడు. అదే కాదు, ఇక కోడికత్తి సీని విషయంలో సరే, ఇప్పుడు నేను మత్తే బాబీ అనే వ్యక్తి మీ ఎడలు తప్పు చేశాడు. దాన్ని కోర్టులో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత మీరు కోర్టుకు రాకుండా దాన్ని ప్రొలాంగ్ చేయడం వల్ల ఒక అభంశుభం తెలియనటువంటి వ్యక్తి బెయిల్ రాకుండా చాలా కాలం అలా ఉండిపోయాడు. అదేవిధంగా
డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు విషయంలో అతను తీసుకొచ్చి సస్పెండ్ చేసినట్టు చేసి పార్టీలో మరలా తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. అది ఎంతవరకు అంటే ఇదేనా ఎస్సీలకు ఇచ్చే మీరు గౌరవం? ఇదేనా ఎస్సీల పట్ల మీరు ఉండే ప్రేమ? రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేసే వ్యక్తుల్ని మీరు దూరం పెడితే ఈరోజు మీరు అధికారం కోల్పోయేవారు కాదు. అధికారం కోల్పోయారంటే కేవలం అది ఎస్సీలకు చేసినటువంటి ద్రోహంగా నేను చెప్తున్నానండి. సార్ నిన్న కూడా మీరు ధర్నాలు కూడా చేయడం మేము చూసాం. ఇది ఎస్సీల వర్గీకరణ ఇది జరిగిందని చెప్పేదో మీరు దాని గురించి పూర్తి అవగాహన మాకు తెలుసు. కొద్దిగా మన ఎస్సీ సోదరులకు కానీ ఈ విషయం కొద్దిగా తెలియపరచండి సార్. అది వాస్తవం ఏంటి, అసలు ఏం జరుగుతూ ఉంది, దానివల్ల మనం ఏం కోల్పోతున్నాం అనే విషయం కొద్దిగా తెలియజేయండి సార్ మాకు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఈ ఇంటర్వ్యూలో మనం చెప్పుకోవాలంటే జస్ట్ రెండు విషయాలు చెప్తాం. యాక్చువల్గా షెడ్యూల్ క్యాస్ట్ అంటే షెడ్యూల్ క్యాస్టే. అవును సార్. ఈ షెడ్యూల్ క్యాస్ట్ని విడదీసి అంటే షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్న మాలలు కానీ మాదిగలు కానీ రెల్లీలు కానీ 56 ఉపకులాలు 59 ఉపకులాలు 59 ఉపకులాలని విడదీసే హక్కు ఎవరికి లేదు. అది కేవలం పార్లమెంట్లో చట్ట సవరణ చేసి దాన్ని రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే దానికి వీలు కలుగుతుంది. అటువంటిది సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిందని చెప్పి అది రాష్ట్రాలకే వదిలేస్తున్నాం, మాలా మాదిగలను విడదీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు అనేది ఇటీవల కాలంలో ఒక తీర్పు ఆగస్టు 1వ తారీఖున విడుదలైంది. అయితే దీనికి మేము ఒకటే చెప్తున్నాం, మాలలో మాదిగలు చాలామంది ఏమంటారంటే మాలా మాదిగల్ని అన్నదమ్ములు అంటారు. కానీ అసలు మాలా మాదిగలు అన్నదమ్ములు కాదు. మాలా మాదిగలు ఎవరో తెలుసా? బావమరుదులు. ఎందుకంటే మాలల పిల్లల్ని మాదిగలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి, మాదిగ పిల్లల్ని మాలలు చేసుకునే సంఘటనలు ఉన్నాయి. అటువంటి క్రమంలో కలిసిమెలిసి ఉంటున్నటువంటి ఈ యొక్క మాలా మాదిగ సోదరుల మధ్య విభజించి పాలించు అనే అంశంగా సుప్రీంకోర్టు తీర్పు రావడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఈ న్యాయస్థానం గతంలో వర్గీకరణ అనేది తప్పు, వర్గీకరణ చేయకూడదని ఇదే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 5 న్యాయమూర్తులతో కలిసి. మరి అప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ఎలాగ ఒప్పు, ఈరోజు మళ్ళీ ఆగస్టు 1వ తారీఖున ఇచ్చినటువంటి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి తీర్పు ఎలా ఒప్పైంది అనేది, అంటే సుప్రీంకోర్టు మీద మాకు ఉన్నటువంటి గౌరవం కూడా పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మేమేమంటున్నామంటే ఒక అబద్ధం ఉంది, ఒక అబద్ధాన్ని నిజం చేసేస్తే అది నిజం అయిపోదు. అబద్ధం ఎప్పటికైనా అబద్ధమే. అబద్ధం వెంటనే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, కానీ నిజం నిలకడగా వెళ్తుంది. వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం. ఎక్కడా కూడా రాజ్యాంగానికి సమ్మతంగా జరిగినటువంటి అంశం కాదు. ఇటువంటి వర్గీకరణ విషయంలో మాలా సోదరులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇటు మన శ్రీకాకుళం నుండి ఇటు అనంతపురం వరకు కూడా ఉన్నటువంటి మాలలందరూ కూడా దీన్ని వర్గీకరణ మీద వ్యతిరేకిస్తూ ర్యాలీలు కానీ లేదని పోరాటాలు కానీ రకరకాల యాజ్ స్టేషన్లు కానీ ఏలూరులో కూడా మీరు చూడొచ్చు, సుమారుగా 2000 మందితో భారీ ర్యాలీ చేశాము. అంటే ఒక తప్పును తప్పుగా ఖండించేది ఎవరైనా ఉన్నారంటే అది షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలరు అనేది నా నమ్మకం. కానీ వర్గీకరణ అనేది మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం. దీన్ని పునఃసమీక్షించాలి సుప్రీంకోర్టులో. మాలా మాదిగలు అందరూ కూడా కలిసి ఉండాలన్నదే మా ముఖ్య